మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కుడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకొని ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు మన దేవుని దాసులారా, యేసయ్యకు భయపడువారులారా, జాగ్రత్తగా వినాలి. కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి. చాలుమా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలోకి వస్తున్నాము. మా జీవితాల్లో మీరు కలుగు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాము. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా ఆదరించే మాటలు, బాగు చేసే మాటలు, బ్రతికించే మాటలు, నెమ్మదినిచ్చే మాటలు, నీ పరలోక మాటలు నీ కృపతో నా నోటికి అందించి నీ ప్రజలందరికీ వినిపింపచేయమని, ప్రజలకు వినగలిగిన చెవులను అర్థం చేసుకునే మనసును దయచేయండి. చిన్న బిడ్డలకు అలరచిన ఆత్మ తీసివేయమని, ఈ వాక్యము ద్వారా మేము ఆత్మీయ జీవితంలో బలపరచుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను మీకు ఒక విలువైన మాట చెప్తాను. అందరు నా వైపు చూస్తూ శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించండి. నేను చెప్పినప్పుడు మాత్రమే బైబిల్ తీసి రిఫరెన్స్లు ఏదైనా చెప్తే చదవండి. అప్పటి వరకు శ్రద్ధగా వాక్యాన్ని వినండి. నేను చెప్పాను కదా, మన కుటుంబంలో రాత్రి వాక్య ధ్యానం ఏంటి చెప్పండి అమ్మజమ్మ గారు. వినిన దానిని విశేషంగా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే కొట్టుకొని పోతామంట. మనం ఏది తింటున్నామో అది చాలా ఇంపార్టెంట్. అది మనల్ని చాలా బాగు చేస్తుంది. అయితే ఈరోజు ఒక మాట మీకు చెప్తున్నాను. ఏంటంటే, క్రైస్తత్వానికి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. క్రైస్తత్వం చెట్ల ద్వారా స్థాపించబడింది కాదు. క్రైస్తత్వం బండరాళ్ళ ద్వారా స్థాపించబడింది కాదు. క్రైస్తత్వం నీళ్ళ ద్వారా స్థాపించబడింది కాదు. క్రైస్తత్వం క్రూర మృగాల ద్వారా, జంతువుల ద్వారా, ఆకాశ పక్షుల ద్వారా, ఈ సృష్టి ద్వారా స్థాపించబడింది కాదు. క్రైస్తత్వం యేసయ్య ద్వారా స్థాపించబడింది. క్రైస్తత్వం భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన దేవుని ద్వారా స్థాపించబడింది. ఈ క్రైస్తత్వానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. అందుకని క్రైస్తవుడు చాలా ప్రత్యేకమైన వాడు. చాలా ప్రత్యేకమైన వాడు. అందుకే చెప్తున్నాను, నువ్వు స్పెషల్. చెప్పండి. నేను ఒక స్పెషల్. చెప్పండి, నేను ఒక స్పెషల్. చెప్పండి, నేను ఒక స్పెషల్ అని చెప్పండి. చెప్పాలి, కొట్టుకో. నేను ఒక స్పెషల్. ఆమేన్. నేను ఒక స్పెషల్. చెప్పండి మా ఆదిమ గారు చెప్పాలి. నేను ఒక స్పెషల్. నేను ఒక ప్రత్యేకమైన వాడను. నేను ప్రత్యేకమైన దానను. హల్లెలూయా. అవునా కాదా? నీకున్న కాలు ముద్రలు ఎవరు, కంటి ముద్రలు ఎవరు కొండవు? నీకున్న ఏళ్ళు ముద్రలు ఎవరు కొండవు? నీకున్న కాళ్ళు ముద్రలు ఎవరు కొండవు? నీకున్న నాలుగు ముద్రలు ఎవరు కొండవు? నువ్వు ప్రత్యేకమ్మా. నీ ఎంట్రుక ప్రపంచంలోకి ఎవరు కొనదు అంతే. నీ ఎంట్రుక ప్రపంచంలోకి ఎవరు కొనదు అంతే. బా, ఎంట్రుక నేను తెలివిచ్చాడు దేవుడు. నీ తలలో ఎన్నింటిలో ఉన్నాయో నాకు తెలుసు అంటాడు ఆయన. క్రైస్తత్వం ఈ స్పెషల్ మా, ఒక స్పెషల్ మా, ఒక ప్రత్యేకమైనది మాది. అందుకే క్రైస్తత్వంలో ఉన్న నీవు ఒక స్పెషల్, ప్రత్యేకమైన దానివి. ఈ క్రైస్తత్వం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు చిన్నవాళ్ళైనా కానీ, పెద్దవాళ్ళైనా కానీ, బీదవాళ్ళైనా కానీ, ధనికులైనా కానీ, ఎవరైనా కావచ్చు. ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఆయన స్తుతించాలి. చెప్పండి. ఆయన స్తుతించాలి. చిన్నవారైనా పెద్దవారైనా,
గొప్పవారైనా బీదవారైనా, కులానికి మతానికి, కలర్కి, దేశానికి, ప్రాంతానికి సంబంధం లేదు. ఎవరైనా సరే నా యేసయ్యని స్తుతించాలి. పరలోకం నుంచి చెప్పబడుతున్న మాట ఇది. ఏంటంట ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? స్తుతి ద్వారా కట్టబడుతున్న దుర్గాలు, లేకపోతే కట్టబడుచున్న దుర్గములు. ఏంటమ్మా? కట్టబడుచున్న దుర్గములు. ఎవరైనా సరే ప్రభువుని స్తుతించాలి. ఈరోజు మన కుటుంబాలు దేంతో కట్టబడుతున్నాయి? ఈరోజు మన బ్రతుకులు దేంతో కట్టబడుతున్నాయి? మీకు తెలుసు నాకంటే బాగా. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాసి ఉంటుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వాక్యం. నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు చెప్పాలి. ఎవరికి? గుర్తుపెట్టుకోండి, యోబు కుటుంబము, జాగ్రత్తగా, యోబు కుటుంబము స్తుతులతో కట్టబడింది. నా బైబిల్లో నేను ఎంత రాసుకున్నాను? యోబు కుటుంబము స్తుతులతో కట్టబడింది. నీ కుటుంబము స్తుతులతో కట్టబడినట్లయితే ప్రారంభము అవకతవకలుగా ఉండొచ్చు, కష్ట నష్టాలతో ఉండొచ్చు, నాకు దొరికిని అనుకుని మొత్తం నువ్వు కోల్పోవచ్చు. కానీ తుదకు మహా అభివృద్ధి చెందిద్దది, తుదకు మహా ఘనత చెందిద్దది. అందరి చేత నువ్వు కొనియాడబడతావు, నీ కుటుంబం కొనియాడబడిద్ది. నీ కుటుంబంలో ఉండవలసింది తెలుసా? స్తుతి. నా తల్లి గర్భమందు నేను ఉన్నప్పుడు, నేను తల్లి గర్భం నుంచి వచ్చాను చూసావా, అప్పుడు నాకేం లేదు, తినటానికి లేదు, ఉండటానికి లేదు. నా తల్లి గర్భం నుంచి నేను వచ్చినప్పుడు నాకు ఏమీ లేదండి. ఆయన చెప్తున్నాడు, నా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నాకేమి లేదు. వేసారంట. ఎంత? 5,000 కోట్ల రూపాయలు పుట్టంగానే, బిడ్డ పుట్టంగానే వేసాడంట. ఈయన అంటాడు, చెప్పాలి, ఈయన అంటాడు, నా తల్లి గర్భంలో నుంచి నేను పుట్టి బయటకు వచ్చినప్పుడు నాకాడ ఏమి లేదు, నేను దిగంబరుగానే వచ్చాను, ఏమి లేని వాడిగానే వచ్చాను, ఏం లేని వాడిగా నేను పోతాను. అయితే నేను నా కుటుంబాన్ని ఏం చేయాలనుకున్నది తెలుసా? చెప్పాలి, స్తుతులతో కట్టాలనుకుంటున్నాను. ఈరోజు నీ ఇంట్లో ప్రశాంతన, ఈరోజు నీ ఇంట్లో నీ కుటుంబము స్తుతులతో కట్టబడాలి. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఏమనుకుంటానంటే, ఎప్పుడు చూసినా ద్వారకా ముందు లైన్లో కూర్చొని ఆరాధించాలనిపిస్తూ ఉంటుంది. నేను అనుకుంటాను, ఎందుకు చెల్లి ఎప్పుడు చూసినా ముందు కూర్చోవాలని ఆశపడిద్దని అనుకుంటే, ఆ అమ్మాయి ముందు కూర్చొని పరిపూర్ణంగా సంతోషంగా ప్రభుని మహింపరచాలని ఆశ. వెనక కూర్చొని ప్రభుని సంతోషపరచలేమా, ప్రభుని స్తుతించలేమంటే ముందున్న మహిమ కంటే వెనకున్న మహిమ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు? ముందున్న వాళ్ళేమో ఆశతో వచ్చేవాళ్ళు, వెనకున్న వాళ్ళేమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు లేటుకు వచ్చావో, నేను ఎందుకు లేటుకు వచ్చానో దేవుడికి తెలియాలి. సుగిత్రికి చెప్తాను, నువ్వు అట్లా మాట్లాడకూడదని చెప్తాను. నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు అట్లా మాట్లాడుతాని? ఏం లేదులే, మరి పగల గుడికిలోనే ముందు కూర్చుంటుంది, స్తోత్ర పాత్రలు ఎందుకు వెనక కూర్చుందని అన్నాడు వాళ్ళమ్మ. నీకెందుకు అవన్నీ అట్లా అడగొద్దని చెప్తాను నేను. పగల గుడిలో ముందు కూర్చుంటుంది, స్తోత్ర పాత్రలు ఎందుకు వెనక కూర్చుంటుంది అన్నాడు. నీకెందుకురా? అవి పెద్దలు మాటలయ్యి. స్తోత్రం. హల్లెలూయా. ద్వారకాన్ని బట్టి ప్రభుని ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. ఆమేన్. ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఎవరిని ఎక్కువ చేయాలని కాదు. ఎవరి నోట్లో, ఎవరి కుటుంబంలో స్తుతి ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు చూసుకుంటాడు మా. ఆ కుటుంబాన్ని ప్రభు కనపరుస్తాడు మా. ఏం భయపడాల్సిన అవసరం లేదో. ఒకవేళ నీ కుటుంబము స్తుతితో కట్టబడుతున్నట్లయితే నీ కుటుంబము కష్టంగా, నష్టంగా ఉన్న నిశ్చయంగా అది మహిమగా ప్రభు మార్చేస్తాడు. ఆ మహిమను నీకు చూపించినాకే ఈ భూలోకంలో నేను తీసుకెళ్తాడంతే.
నేను సవాల్ చేసి చెప్తున్నాను, నేను బల్లగుచ్చి చెప్తున్నాను, నా యేసయ్య పక్షాన రోషంగా నేను మాట్లాడుతున్నాను. నీ కుటుంబంలో కనుక స్తుతి ఉన్నట్లయితే, నీ కుటుంబంతో స్తుతితో కట్టుకున్నట్లయితే, ఒక క్షేమకరమైన స్థితిని, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ గొప్ప స్థితిని నా దేవుడు నీకు చూపించిన తర్వాతే నిన్ను మట్టిలో కలుపుతాడంతే, నిన్ను మహిమలో చేరుస్తాడంతే. నమ్మితే చప్పలు కొట్టి ప్రభు నన్ను మహిమపరచు. ప్రైజ్ లో, ప్రైజ్ లో, ప్రైజ్ లో, ప్రైజ్ లో, ప్రైజ్ లో. సజీవ యాగముగా నా పెదవులు స్తుతి చేయుచు, సజీవ. అందరూ చప్పలు కొడదామా? అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా. మన పెదవుల నుంచి వస్తున్న స్తుతి మనల్ని హర్షింప చేస్తూ ఉందంట. మన పెదవుల నుంచి వస్తున్న స్తుతి మనల్ని హర్షింప చేస్తుందంట. ఈరోజు నేను చెప్తున్నాను, యోబు కుటుంబము దేంతో కట్టబడింది తెలుసా? సిమెంటుతో కట్టబడింది. చెప్పాలి, దేంతో కట్టబడింది? చెప్పాలి, సిమెంటుతో కట్టబడింది. వీరు మారరు. సిమెంట్తో కట్టబడింది. అయితే తెలివిగానే ఉన్నారు మీరందరూ. ఈరోజు నీ కుటుంబం దేంతో కట్టుకుంటావు? నిజం చెప్తున్నాను, దేవుని సేవకుడిగా, దేవుడు నిన్ను అన్యాయం చేసే దేవుడు కాదు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 2వ వాక్యం. కీర్తన గ్రంథం శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటుకై, అబ్బబ్బబ్బబ్బబ్బ, నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. చెప్పకూడదామా? స్తోత్రం, 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 స్తోత్రం. అందరు చదవండి. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చిన చదవండి. అందరు తీసారా? చదువుకున్న ప్రతి ఒక్కరు పెట్టుకొని పెద్దగా చదవండి ఆ వచ్చినాన్ని. రైట్, నేను 1 2 3 అంటాను, చదవండి. 1 2 3 స్టార్ట్. చాలు. ఇప్పుడు మీ మనసులో చదువుకోండి. ఒక్క నిమిషం మీ మనసులో చదువుకోండి. మీ మనసులో చదువుకోండి. దాని అర్థం మీకు అర్థమైద్దని చెప్తున్నాను. మీ మనసులో చదువుకోండి. నేను అడుగుతాను, ఫస్ట్ లైన్లో ఏముంది, రెండు లైన్లో ఏముందని అడుగుతాను. చెప్పాలి, ఊరకు కాదు, తమాషకు కాదు, నవ్వుకుంటాను కాదు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నేను చదువుతున్నానండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని, ఏంటమ్మా? మన శత్రువులు ప్లస్ మన పైన పగ తీర్చుకునే వారు ఎవరైనా ఉంటే, శత్రువుల్ని మాన్పించడం కోసం, పగ తీర్చుకోవాలనుకున్న వారిని మాన్పించడం కోసం ఒక మెడిసిన్ ఉందండి. ఒక మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ పేరు ఏంది తెలుసా? స్తుతి. మన శత్రువుల్ని మన పైకి రాకుండా మాన్పేయాలంటే, మన పైన పగ తీర్చుకునే వారిని పగ తీర్చుకోకుండా మానిపేయాలనుకుంటే, ఏదైనా మందుందా? నువ్వు రాజకీయ నాయకుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, రౌడీల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి 2 చేతుల పైకెత్తి చెప్పవలసింది ఒకటే: యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. ఈ విధంగా నువ్వు పలుకుతూ ఉండగానంట, నా
ఆ దేవుడు నువ్వు చెబుతున్న స్థుతుల పైన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడంట. ఒక దుర్గం. అసలు దుర్గం అంటే మీకు ఎందుకు తెలుసా? అందుకే దావీదు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు ఈ మాటని, నా శైలము నా దుర్గము నీవే. అసలు దుర్గం అంటే మీకు ఎందుకు తెలుసా? ఆ దినాల్లో రాజులు ఏం చేస్తారంటే పెద్ద కాంపౌండ్లు కడతారు. ఏం కడతారు? పెద్ద కాంపౌండ్లు కట్టేసేసి పెద్ద గేటు పెడతారు. శత్రువు దాన్ని దాటుకొని లోపలికి రాలేడు. దాని అర్థమైందా? శత్రువు దాన్ని దాటుకొని లోపలికి రాలేడు. ఇన్ కేస్ దాని లోపల దాటుకుని వచ్చినట్లయితే ఆ రాజు కుటుంబము ఆ దుర్గంలో పోయి కూర్చొని పెడతారు వాళ్ళని. ఆ కోట గోడలో ఒక దుర్గం ఉంటుంది, ఆ దుర్గంలో పోయి కూర్చోబెడతారు. ఆ దుర్గము బాంబుల చేత అయినా సరే, ఏనుగుల చేత అయినా సరే, ఏ బలమైన ఆయుధాల చేత కూల్చివేయటం అసాధ్యము. అసాధ్యం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? స్తుతికున్న పవర్, స్తుతికున్న శక్తి ఎవడు కూల్చలేడు, ఎవడు దాన్ని కదిలించలేడు. ఇంకంతే ఆ స్థుతిని. ఆ స్థుతుల ద్వారా ఒక దుర్గము స్థాపించబడాలి. ఈ బాంబులు తయారు చేస్తారు తెలుసా? చిచ్చుబుడ్లు ఇవన్నీ తయారు చేస్తారు కదా. ఆ కంపెనీ ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యమైన కంపెనీ, మ్యాక్సిమం చెన్నైలో కాశ్మీర్ ప్రాంతంలో ఉందన్నమాట. అక్కడ నుంచి తయారు చేస్తారు మ్యాక్సిమం. ఇంకా బయట కూడా ఉంటాయి, కానీ మెయిన్ చాలా ఎక్కువ ఉత్పత్తి అక్కడ నుంచి అవుతూ ఉంటుంది. ఆ దానిలో కంపెనీలో పనిచేసే ఆమె ఒక ఫ్యామిలీ, వాళ్ళు చాలా పేదోళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు. అయితే కొన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసేసి వాళ్ళు తయారు చేసేసి తీసుకెళ్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు. చిన్న చిన్నవి వాళ్ళున్న గుడిసె ఏమైందంటే ఆమె ఆ గుడిసెలో పెట్టేసేసేసి ఆమె ప్రార్థనకి వెళ్ళిపోయింది. క్రైస్తవురాలు ప్రార్థనకి వెళ్ళిపోయింది. ఆ ప్రార్థనకి వెళ్ళిపోయేళ్ళకి వచ్చేలేక జరిగిన విషయం ఏంటంటే, మీరు నమ్మండి, వచ్చేలేక జరిగిన విషయం ఏంటంటే ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ గుడిసె మొత్తం, ఆమెకున్న ఆధారం మొత్తం ఆ బాంబులు పేలిపోవడాన్ని బట్టి టప 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 పేలిపోవడాన్ని బట్టేసేసి ఆ గుడిసె మొత్తం కాలి దానిపైన బొంగులు చల్ల చెదరైపోయినాయి. ఆ వచ్చేసింది పరిగెత్తుకుంటా, చూసింది, అయ్యో నా ఇల్లేమైపోయింది అర్థం కావట్లా. ఆమె చెప్పిన సాక్ష్యం నేను విన్నప్పుడు నా కళ్ళు నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆమె చెప్తాది, నాకున్న ఆధారం అదొకటే. ఏదో ముసలిదాన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. ఆమెకున్న ఆస్తి అని తెలిసి ఇప్పుడు చెప్పండి ఏంటిది? ఒంటి మీద ఉన్న చీర, ఒంటి మీద ఉన్న లంగా, ఒంటి మీద ఉన్న జాకెట్, తన చేతిలో ఉన్న బైబిల్, ఇది తప్ప ఇంకేం లేదు. ఆ 50 సంవత్సరాల ముసలామి అక్కడే మోకరించి ఆ గుడిసె వైపు 2 చేతులు పైకెత్తింది. అయ్యా నన్ను చూసిన దేవుడివి, ఇదిగో ఏం జరిగిందో నాకు తెలియదు, ఈ కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు అని చెప్పేసని ఆ ముసలామి అలా చేతులు పైకి ఎత్తేసి ప్రభు స్తుతిస్తూ ఉండగా అందరూ చూసేసి కంట తడి పెట్టుకుంటున్నారు. అందరూ ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఈమె ప్రభుకి ఎలా కృతజ్ఞతాసు చెల్లిస్తుందేంటి? నిజంగా దేవుడు అంత గొప్ప దేవుడా అని అంటే ఒకళ్ళు వచ్చి అంటారు, నిజంగా నీ దేవుడు అంత గొప్ప దేవుడైతే ఆ గుడిసిని కాలిపోకుండా ఆపాలి కదా, అసలు నువ్వు మంచిదానివైతే ఆ గుడిసె ఎందుకు కాలిపోయింది అని ఒకడు అంటున్నాడు. ఆ సాక్ష్యం చెప్తుంది. నేను మీకు కావాలంటే యూట్యూబ్లో పెడతాను, అది వాట్సాప్లో పెడతాను, చూడండి. ఒకడు వచ్చి అంటాడంట, ఇది నువ్వు మంచిదానివైతే నీ గుడిసె ఎందుకు కాలిపోయింది, 50 సంవత్సరాలండి నాకు అంటది. ఇంకొకడు వచ్చి అంటాడు, నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడైతే ఆ గుడిసె తగలబడిపోకుండా ఆపాలి కదా అంటాడు. తర్వాత క్రిస్టియన్ ఫౌండేషను, అది షపీడో, నాకు సరిగ్గా అది ఆ పేరు గుర్తులేదు. క్రిస్టియన్ ఫౌండేషన్ వాళ్ళు ఒక మంచి ప్రాంతంలో
ఆమె కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆమె గిఫ్ట్గా ఇచ్చేసారు. చెప్పండి చెప్పండి. అంటే అర్థమైంది తెలుసా? ఆ గుడిసులో పలుకుతున్న స్థుతులు ఆ గుడిసిని డబల్ బెడ్రూమ్ మార్చేసింది. స్తోత్రం. అదర్థంగా నీళ్ళు అనుకుంటారు, నువ్వు మంచిదనం అయితే నీ గుడిసె ఎందుకు కాలిపోయింది? నువ్వు మంచిదనం అయితే నువ్వు గుడిసె ఎందుకని కాలిపోయింది అంటది. 31:5 వచ్చిన 31:5 వచ్చిన ఆయన కోపము ఎంతమ్మా ఎంతమ్మా? ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఎంతమ్మా? ఎవరు ఆయుష్కాలం చెప్పాలి? ఎవరు ఆయుష్కాలం చెప్పండి? ఎవరు ఆయుష్కాలం? ఎవరు ఆయుష్కాలం? మీ ఆయుష్కాలం కాదు తల్లి, యేసయ్య ఆయుష్కాలం. యేసయ్య ఎంతకాలం బతుకుతాడో అంతకాలం ఆయన దయ నీ పైన ఉంటుంది. అంతే, ఆయన దయ అంతే. ఒక్క సెకండ్ కోపడితే నువ్వు కోరుకో, యేసయ్య నీ పక్షాన ఒక సెకండ్ కోపడ్డా ఆయన ఆయుష్కాలం అంతా నీ పైన దయ చూపిస్తూ ఉంటాడు. నీ ఆయుష్కాలం కాదు, ఆయన ఆయుష్కాలం, దేవుని ఆయుష్కాలం. నేను చెప్తున్నాను, దయచేసి నా మాట నండి. మీరుంటున్న మాటలకి విశ్వాసం తినండి. ఇన్న మాటలపైన విశ్వాసం నిలపండి. ఈ రోజు నుంచి అయినా సరే నీ కుటుంబంలో 2 గంటల్లో స్తుతించడం నేర్చుకో. మార్నింగ్ 1 గంట, రాత్రికి 1 గంట. ఖచ్చితంగా 180 రోజులు, 180 డేస్, 6 మంత్, ప్రతిరోజు ఉదయం గంట, సాయంత్రం గంట. సమస్తాన్ని మర్చిపో, మోకరించు, 2 చేతులు పైకెత్తు. ప్రపంచములను కలుగు చేసిన వాడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నన్ను నిర్మించిన వాడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చిన వాడా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాకు ఈ సహవాసాన్ని అప్పగించిన వాడా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాకు ఇచ్చిన భర్తను బట్టి స్తోత్రములు, నాకు ఇచ్చిన భార్యను బట్టి స్తోత్రములు, నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రములు అని నువ్వు స్తుతిస్తూ ఉండు. నీ స్థితిని నిశ్చయంగా నా ప్రభు మార్చేస్తాడు. ఆమేన్. నా స్థితి మార్చిన ఎవరు మార్చింది? ఎవరు? మామయ్య. మన స్థితిని మార్చింది ఎవరు? మామయ్య. చెప్పండి పిల్లలు, చెప్పండి, మన స్థితిని మార్చింది ఎవరు? మామయ్య. నా స్థితి మార్చిన స్తుతులందుకో, నా స్థితి మార్చిన స్తోత్రార్హుడా స్తుతులందుకో. నీ కృపలేని క్షణమును ఊహించలేను యేసయ్యా, నా యేసయ్యా, నా ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు 2వ వచనం ఏమంటున్నాడంట? శత్రువులను ప్రగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావో. ఆమేన్. చిన్నపిల్లలకి అన్నీ నేర్పిస్తాం, కానీ స్తుతించటం మాత్రం మనం నేర్పించాం. అన్నీ తెలుసు వాళ్ళకి. బొట్టు పెట్టుకుంటాం తెలుసు, గోల్డ్ ఏముంటుందని నెయిల్ పెయింట్ వేసుకుంటాం తెలుసు, కానీ స్తుతించటం మాత్రం తెలియదు. చేతులు ఎత్తగానే మన బిడ్డలు ఎంతమంది స్తుతించగలరు? నువ్వేం నేర్పిస్తున్నావు నీ బిడ్డలకి? నీ బిడ్డలకి నువ్వు ఏం నేర్పిస్తున్నావు?
బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు. ఆయన వాళ్ళ పిల్లలు ఒకళ్ళేమో కెనడాలో ఉన్నారు, ఒకళ్ళేమో బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు నాకు కూడా చూపించేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చిన్న పిల్లలు, ఒక పిల్లకేమో 8 నెలలు, ఒక అబ్బాయికేమో 12 నెలలు అనుకుంటాను. ఒక అబ్బాయికేమో 8 నెలలు, 8 నెలలు, ఒక అమ్మాయికి 8 నెలలు, ఒక అబ్బాయికేమో సంవత్సరంన్నర సంథింగ్ ఏదో ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళ బిడ్డలు అంటే ఈ అంకుల్ వాళ్ళ కొడుకు ఆ పిల్లడి చేత ఏం చెప్తుందంటే, తాతకి స్తోత్రం చొల్లు, మా కుట్టి స్తోత్రం చల్లు, మా కత్తరికి స్తోత్రం చల్లు, మా చిన్నపిల్ల బుజ్జమ్మాయి దేవుడికి స్తోత్రాలు చెప్పు, దేవుని స్తోత్రం నేర్పిస్తున్నాడండి. పొద్దున్న లేసి ఎంతమంది మన బిడ్డలు వందలమ్మా ప్రైజ్ మమ్మీ అని చెప్తున్నారు. పొద్దున్న లేచి ఎంతమంది నీ నోట్లో నుంచి వందనాలు చెప్తున్నావు? తమిళ్లో మనం వందనాలు అంటాం, వాళ్ళు స్తోత్రాలు అంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగానండి. బాలుల యొక్కయు చంటి పిల్ల యొక్కయు స్తుతుల పైన మన దేవుడు ఏం చేస్తాడంట? దుర్గాన్ని స్థాపిస్తాడు. ఏం చేస్తాడు? దుర్గాన్ని స్థాపిస్తాడు. ఐ మీన్ ఇప్పుడు యోబు కుటుంబము దేని ద్వారా కట్టబడింది? స్తుతుల ద్వారా కట్టబడిన కుటుంబము ఆ స్తుతుల ద్వారా దుర్గంగా మార్చబడిపోతుందంట. చెప్పాలి హల్లెలూయా. యోబు కుటుంబం దేంతో ప్రారంభించబడింది? స్తుతులతో ప్రారంభించబడిపోయింది. ఆ స్తుతులతో ప్రారంభించబడిన నివాసము ఇప్పుడు ఎలా మార్చబడిపోయింది? దుర్గంగా మార్చబడిపోయింది. 22వ అధ్యాయం కూడా ఒక మాట చదవండి. 22వ కీర్తన 3వ వచనమేనమ్మా. 22:3 22:3 నువ్వు ఇశ్రాయేలు చేయి స్తోత్రము పైన, నీవు ఇశ్రాయేలు చేయి స్తుతుల పైన ఆసీనుడవై ఉన్నావు. ఇప్పుడు ఏమైందంట? ఆ కుటుంబము స్తుతులతో ప్రారంభించబడి ఆ కుటుంబము ఇప్పుడు ఏమైపోయింది? దుర్గంగా మార్చబడిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబంలో దేవుని సింహాసనము నిత్యము ఆ కుటుంబంలో ఉండబడింది. ఆ కుటుంబం వేయబడిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. స్తుతియే సమస్తానికి మూలాధారం. క్రైస్తత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? క్రైస్తవుడు స్తుతించాలి. స్తుతించని సంఘమైనా, స్తుతించని విశ్వాసి అని చెప్పుకుంటున్న వాడైనా ఎవరైనా జీరోనే. స్తుతించేవారు నిశ్చయంగా హీరోలుగా మార్చబడిపోతారు. స్తుతించేవారు విజయానికి కారణభూతులుగా మార్చబడిపోతారు. స్తుతి విజయ సూచనని మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఏందమ్మా ఇప్పుడు చూసిన తోత్రం ఎందుకమ్మా తోత్రం? ఆ స్తుతించడం వల్ల వాళ్ళు కూడా మంటేంది అర్థం కావట్లా. ఎప్పుడు చూసినా తోత్రం ఏంది? ఎప్పుడు చూసినా తోత్రమేనా? ఆ సమయంలో ప్రార్థన చేసుకోకూడదా? ఎవరు ప్రార్థనలకు ఇస్తాడు? గుర్తుపెట్టుకోండి, ప్రార్థన గొప్పదా స్తుతి గొప్పదా అంటే నేను చెప్తాను, రెండు గొప్పదే. ప్రాముఖ్యంగా స్తుతే గొప్పది. స్తుతించినప్పుడు పరలోకం కదిలించబడుతుంది. స్తుతించినప్పుడు పరలోకము నిశ్చయంగా నీకు జవాబిచ్చిద్దండి. నేను చెప్తున్నాను, దయచేసి సేవకుడికి చెప్తున్న మాట ఏం తెలుసా? మనం చేసిన ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసా? స్తుతి ప్రారంభిద్దాం. కుటుంబాలతో కూర్చోండి, ప్రభు స్తుతించండి. మా కుటుంబాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి. ఈ కఠినమైన పరిస్థితుల్లో, ఈ కష్టకాలంలో, ఈ ఇరుకు దినాల్లో తింటే చచ్చిపోతున్నారు, తినకపోయినా చచ్చిపోతున్నారు. అర్థం కదా మా? తింటే ప్రతి దానిలో ఇదే కదమ్మా. ప్రతి దానిలో చిన్నపిల్లలు తాగే దీనిలో ఇదేనది ఏమంటారు, మ్యాంగోనా ఏంటది, ఫ్రూటీ. చిన్నపిల్లలు తాగే ఫ్రూటీలో కూడా కల్తీమా. మ్యాంగో ఫ్రూటీలో కూడా కల్తీ, చిన్న దీనిలో కూడా కల్తీ తినే వస్తువు ఏముందమ్మా? కూల్ డ్రింక్ కల్తీ, కొబ్బరి నూనె కల్తీ, సర్పు కల్తీ, సబ్బు కల్తీ.
బియ్యం కల్తీ, గోధుమ పిండి కల్తీ, బొరోటా చేస్తారే మైదా పిండి కల్తీ, కందిపప్పు కల్తీ, ఏది కల్తీ? కోడిగుడ్డు కల్తీ, కోడిగుడ్డు కల్తీమా ఏంది? ఇప్పుడు ఆ కల్తీ ఫుడ్ తిన్నా చచ్చిపోతాం, తినకపోతే పళ్ళు తింటే ఆరోగ్యంగా ఉంటారంట, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారంట. ఆ డ్రై ఫ్రూట్స్ మనం కొనలేం, ఆ పళ్ళు మనం కొనలేం. స్తుతించండి. స్తుతి మనల్ని బతికిస్తుంది, స్తుతి మనల్ని బతికిస్తుంది. స్తుతి పాడుటకే అన్నం తింటానికే, అన్నం తింటానికే, పనికి పోటానికే, ప్రార్థన మానుకుంటానికే. అమ్మా హల్లెలూయా. నాకెళ్ళి చూడండి తల్లి, ఎందుకు బతికిచ్చాడు? తినటానికి. ఎందుకు బతికిచ్చాడు? పనికి పోవటానికి. ఎందుకు బతికిచ్చాడు? ప్రార్థనకు మానుకుంటానికి. ఎందుకు బతికిచ్చాడు? బీచ్లు చుట్టూ తిరగటానికి, పార్కు చుట్టూ తిరగటానికి కాదు, స్తుతించడానికి ఆయన నిన్ను బ్రతికించాడు. స్తుతించడానికి నిన్ను బతికించాడు. నీ కుటుంబాన్ని మార్చడం కోసం, నువ్వు స్తుతించడం ద్వారా నీ కుటుంబాన్ని మార్చడం కోసం ఆయన నిన్ను బతికించాడు. ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం. ఆ సత్యంలో నువ్వు కట్టబడాలి, ఆ సత్యం కోసం నువ్వు నిలబడాలి. నేను చెప్తున్నాను, ఇంకా సహవాసంలో బాగా ప్రభువు స్తుతించండి, సహవాసంలో బాగా స్తుతించండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు స్తుతించటాన్ని బట్టి ఒక విశేషమైన కృప నీ కళ్ళు చూసేంత వరకు నిన్ను ప్రభు విడిచిపెట్టడు. ఇది సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నువ్వు స్తుతించాలి అంతే. నువ్వు చేయవలసింది ఒకటే, స్తుతించటం మాత్రమే. నువ్వు స్తుతించలేకపోతే మనం దేనికి పనికిరాని వారిగా మార్చబడిపోతాం. స్తుతిద్దామా? స్తుతించటం అలవాటు చేసుకుందామా? స్తుతితోటి కుటుంబాలు కట్టుకుందామా? స్తుతులతోటి ప్రాకారాలు స్థాపించుకుందామా? స్తుతులతోటి దుర్గాలను స్థాపించుకుందామా? స్తుతులతోటి యేసయ్యకి సింహాసనం వేద్దామా? స్తుతించటం కోసమే మనం బ్రతుకుదామా? ఒకవేళ ఈ రోజు నుంచి అలా ప్రారంభిస్తాం అనుకున్నట్లయితే లేచి నిలబడండి, కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిన్ను స్తుతించడానికి నన్ను బ్రతికించావు, నా కుటుంబాన్ని బ్రతికించావు. ఇది మొదలుకొని ఒక శ్రేష్టమైన కృపతోటి నేను స్తుతించులాగా సహాయం చేయండి. నా మాట నమ్మండమ్మా. విశ్వాసంతో మీరున్నారు ఈ మాటలు, ఈ మాటలు నెరవేర్చడానికి విశ్వాసం కలిగ వారిగా మార్చబడండి. కళ్ళు మూసుకొని బైబిల్ చేతులు పట్టుకొని ఒక చేయి పైకెత్తి నీ గుండెలకు అద్దుకొని బైబిల్ని నీ గుండెలకు అద్దుకో. దేవుడు నమ్మదగిన దేవుడు. స్తుతించే ఆత్మ నా దేవుడు విడుదల చేయాలి. స్తుతించే ఆత్మ నా దేవుడు విడుదల చేయాలి. స్తుతించే ఆత్మ నా దేవుడు విడుదల చేస్తాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు తెరవాలి. ప్రతి ఒక్కళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు.